అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఐ మీన్ పెట్టిన కొన్ని కమెంట్స్ అయినా కానీ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అడిగారు. లైక్ మాస్టర్స్ ఇన్ జర్మనీ గురించి. ఈ టాపిక్ చాలా పెద్దది. సో నేను చిన్న చిన్న పార్ట్స్గా చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వై మాస్టర్స్ ఇన్ జర్మనీ, ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ట్యూషన్ ఫీజు ఉండదు. రీసెర్చ్ పరంగా మంచి స్కోప్ ఉంటుంది. ఇవన్నీ కూడా బేసిక్ రీజన్స్ జర్మనీలో మాస్టర్స్ చేయడానికి. ద సేమ్ వే లైక్ అంటే అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, అసలు ఏం చేయాలి? అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి లైక్ మనం ఏదైనా కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం అన్నీ చేసేస్తారు, జస్ట్ మన డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇవ్వడమే. ఎట్ ద ఎండ్ ఒకవేళ అడ్మిట్ వస్తే వెళ్ళండి కూడా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాము, రాకపోతే మళ్ళీ వాళ్ళ చుట్టూతో తిరగాలి, వచ్చిందా లేదా ఏంటి ఎలా ఇవన్నీ అడగాలి. మళ్ళీ దానికి తోడు వాళ్ళు మనల్ని ఎక్స్ట్రా మనీ డిమాండ్ చేస్తారు. మీకు ఈ యూనివర్సిటీలో సీట్ కావాలంటే ఇంత పే చేయండి, ఆ యూనివర్సిటీలో సీట్ కావాలంటే ఇంత పే చేయండి. ఎట్ ద ఎండ్ వాళ్ళు చేసేది ఏమి ఉండదు, అసలు వాళ్ళ చేతిలో ఏమి కూడా ఉండదు. అది అప్లికేషన్ ప్రాసెస్కి కన్సల్టెన్సీకి వెళ్ళకుండా మనకి మనమే చేసుకోవాలి అంటే అసలు ఏమేం కావాలి, వాట్ వీ నీడ్. మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్న ప్రతి స్టూడెంట్కి నాకు తెలిసి వెబ్సైట్ గురించి తెలిసే ఉంటుంది. DAAD.de. ఈ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా ఏవేవైతే నేను ఒకవేళ ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నానో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. DAAD.deలోకి మనం వెళ్ళి లైక్ బేసిక్ సర్చ్, ఐ మీన్ మీకు దాని గురించి కంప్లీట్లీ తెలియాలి అనే లేదు, నార్మల్గా కూడా బేసిక్ సర్చ్ లైక్ సర్చ్లోని యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చామనుకోండి, తర్వాత లైక్ కోర్స్ టైప్ అడుగుతుంది, బ్యాచిలర్సా మాస్టర్సా ఏంటి అనేది. కోర్స్ లాంగ్వేజ్ అడుగుతుంది, ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ జర్మన్, బోత్ ఇంగ్లీష్ అండ్ జర్మన్, ఇవన్నీ కూడా ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఇవన్నీ మెన్షన్ చేసి మనం సర్చ్ నొక్కిన తర్వాత లైక్ సెట్ ఆఫ్ యూనివర్సిటీస్ వస్తాయి మనకి. అందులో ఇంకా లైక్ ఫిల్టర్ చేసుకోవాలి అనుకునేటట్టయితే ఏ సెమిస్టర్కి మనం ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నాము, లైక్ ఇందులో 2 డిఫరెంట్ సెమిస్టర్స్ ఉంటాయి ఇయర్కి. ఒకటి వచ్చేసి వింటర్ సెమిస్టర్, ఇంకొకటి సమ్మర్ సెమిస్టర్. వింటర్ సెమిస్టర్ డెడ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే December to Jan ఎండ్ ఆర్ Jan 15th అలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం సమ్మర్ సెమిస్టర్ డెడ్ లైన్స్ ఎలా అంటే మిడ్ ఆఫ్ మే నుంచి ఎండ్ ఆఫ్ జూన్ వరకు ఉంటాయి దాని డెడ్ లైన్స్. సో మీరు అవి ఏ సెమిస్టర్కి వెళ్దాం అనుకున్నది ఒక ఫిల్టర్లో పెట్టుకోవచ్చు. లొకేషన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు, లైక్ సౌత్ జర్మనీ వెళ్దాం అనుకుంటున్నామా, నార్త్ జర్మనీ వెళ్దాం అనుకుంటున్నామా ఏంటి అనేది. అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత సో కంప్లీట్లీ మనం ఫిల్టర్ చేసుకున్నాక అప్రాక్సిమేట్లీ ఒక 150 ఆర్ 200 వరకు యూనివర్సిటీస్ వస్తాయి. ఇంకా మీరు ఫిల్టర్ చేసుకునే కొద్దీ మేబీ ఒక 30 to 40 యూనివర్సిటీస్ వస్తాయి. నా సజెషన్ ఏంటి అంటే ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకోండి. మీకు ఏ స్పెసిఫిక్ ఫీల్డ్లో కావాలనుకుంటున్నారు, ఏ లొకేషన్లో కావాలనుకుంటున్నారు, ఏ సమ్మర్ టర్మ్కి వెళ్దాం అనుకుంటున్నారా, వింటర్ టర్మ్కి వెళ్దాం అనుకుంటున్నారా అనేది ప్రతి ఒక్కటి మీరు ఇన్ డీటెయిల్గా ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకుంటే ఒక బెటర్ ఓవర్వ్యూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూనివర్సిటీ మీద క్లిక్ చేసి దానిలో మనం వెళ్ళి చూస్తే లైక్ ఓవర్వ్యూ ఉంటుంది. అంటే కోర్స్ స్ట్రక్చర్ లైక్ అది 2 years ప్రోగ్రామా, 1.5 year ప్రోగ్రామా, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామా, లేదు అంటే మనం ఏమైనా వేరీ చేసుకోవచ్చా, ఎలా ఏంటి అనేది. దాంతోపాటు కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి కంప్లీట్లీ. ఇంకా కాస్ట్ అండ్ ఫండింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత సెమిస్టర్ ఫీజ్ ఎంత, అసలు మ్యాక్సిమం నో ట్యూషన్ ఫీజ్ లేనివి చాలామంది ఆప్ట్ చేసుకుంటారు పబ్లిక్ యూనివర్సిటీస్. సో అందులోని మనకి ఉంటుంది లైక్ సెమిస్టర్ ఫీజ్ కూడా అరౌండ్ అప్రాక్సిమేట్లీ 155-160 euros అలా ఉంటుంది. రిక్వైర్మెంట్స్ ఇస్తారు, ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ రిక్వైర్మెంట్స్లో వాడు అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ అందరికీ తెలిసిందే ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది, ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ. వాడు స్పెసిఫిక్గా అడుగుతాడు ఐఎల్స్ 6.5 ఉండాలి, 5.5 ఉండాలి, టోఫెల్ అయితే ఇంత స్కోర్ ఉండాలి, జిఆర్ఈ అయితే ఇంత స్కోర్ ఉండాలి అని రిక్వైర్మెంట్స్లో ఇస్తాడు. వాటితో పాటు వాడు లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ లాంగ్వేజ్ మినిమం మ్యాండేటరీ A2, B1 అలాంటివి ఏమైనా ఇచ్చినా కూడా ఆ సర్టిఫికెట్స్ కూడా రిక్వైర్మెంట్స్లో వాడు మెన్షన్ చేస్తాడు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వాడు రిక్వైర్మెంట్స్లో ఇస్తాడు. అంటే అసలు ఏమేం కావాలి, ఏమేమి సబ్మిట్ చేయాలి ఏంటి అనేవి. వీటితో పాటు లాస్ట్లో సర్వీసెస్ అని ఉంటుంది, అక్కడ వాళ్ళ డీటెయిల్స్, మెయిల్ ఐడీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా
లైక్ ఈ డాక్యుమెంట్ నేను ఇది సబ్మిట్ చేయాలా, ఈ డాక్యుమెంట్ అది సబ్మిట్ చేయాలా అని ఉన్న వాళ్ళు లైక్ వాళ్ళకి ఒక మెయిల్ రాయొచ్చు. వాళ్ళు మీకు కుదిరినంత త్వరగా రెస్పాన్స్ ఇస్తారు. ఇంకా ఎస్, మనకి మనమే అప్లై చేసుకుంటే అసలు ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మన సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి, ఎల్వార్స్ ఉండాలి, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. అంటే కొన్ని యూనివర్సిటీస్ ఎలా అంటే స్పెసిఫిక్గా ఇన్ని లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కావాలి అని అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఆర్ లెక్చరర్స్ దగ్గర నుంచి ఉండాలి, ఒకటి మీ హెచ్ఓడి దగ్గర నుంచి ఉండాలి, ఒకటి ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఉండాలి, ఇలాంటివన్నీ చెప్తారు. ఆ తర్వాత ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. నా దృష్టిలో నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ చాలా ఇంపార్టెంట్. బికాస్ లైక్ కొంతమంది ప్రొఫెసర్స్ ఎలా అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మొత్తం చదువుతారు, లైక్ టు నో అసలు స్టూడెంట్ ఎంత మోటివేటెడ్గా ఉన్నారు ఈ కోర్స్ తీసుకోవడానికి అని చెప్పేసి. సో అది మీ మోటివేషన్ లెటర్ సిమిలర్గా ఉంటుంది. సో దానికి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి మీ ఇంట్రెస్ట్ని అంతా అందులో రాస్తే అంత బెటర్. ఇంకా ఒకవేళ మీరు ఏమైనా బ్యాచిలర్స్లో ఇంటర్న్షిప్ చేసిన ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా పెట్టచ్చు. ఇంకా ఒకవేళ ప్రీవియస్గా ఎవరైనా వర్క్ చేసి ఇప్పుడు మాస్టర్స్ చేయాలి అనుకుంటే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, కుదిరితే కొన్ని యూనివర్సిటీస్ లైక్ పే స్లిప్స్ కూడా అడుగుతారు, అవి కూడా మనం అటాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ లైక్ లాంగ్వేజ్ సర్టిఫికెట్. ఏంటి లాంగ్వేజ్ లేకుండా మేము రాకూడదా అంటే రావచ్చు, బట్ ఐ పర్సనలీ సజెస్ట్ లైక్ మీరు ఎంతో కొంత లైక్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. నేను లెవెల్స్ ఏంటి అనేవి ఇక్కడ మీరు ఒక ఫోటో వస్తుంది, అందులో మీరు చూడొచ్చు. A1, A2, B1, B2, C1, C2 ఇవి డిఫరెంట్ లెవెల్స్. అట్లీస్ట్ A2 ఆర్ B1 చేసి ఇక్కడికి వస్తే లైక్ మీకు చాలా అడ్వాంటేజెస్ అవుతుంది. పార్ట్ టైమ్స్కి కానీ ఇన్ జనరల్గా ఎక్కడైనా సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా బయట ఎవరితో అయినా కమ్యూనికేట్ అవ్వాలనుకున్నా కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది. నా రికమెండేషన్ అయితే గోయతే ఇన్స్టిట్యూట్లో చేయండి జర్మన్ లాంగ్వేజ్ అనేది, బికాజ్ దట్ ఈస్ ద బెస్ట్ వన్ అనమాట. మీకు ఇంక అంతకంటే బెస్ట్గా ఇంకెవరు ప్రొవైడ్ చేయలేరు అది. ఇంకా ఐఎల్స్ స్కోర్ సర్టిఫికెట్, ఎస్, ఇవన్నీ కూడా మేజర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి. వన్స్ డాక్యుమెంట్స్ అన్నీ సెట్ అయ్యాయి, మీరు యూనివర్సిటీస్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఒక 15 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. అవన్నీ కూడా ఎక్సెల్ షీట్లో పెట్టుకొని లైక్ అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి, కాస్ట్ అండ్ ఫండింగ్ ఎంత, నేను ఏమేమి సబ్మిట్ చేయాలి అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఒక సెట్ ఆఫ్ లిస్ట్ అనేది ఉంది, యూనివర్సిటీస్ లిస్ట్ ఉంది. మన దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా మనం ఏ సెమిస్టర్కి వెళ్దాం అనుకునే ఐడియా కూడా మనకు వచ్చేసింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒరిజినల్ ఏవి కూడా పంపించకూడదు, అన్నీ కూడా మనం జెరాక్స్ కాపీస్ తీసుకొని వాటిని అటెస్టేషన్ చేయించి పంపించాలి. సో ఇప్పుడు అప్లై చేసేటప్పుడు లైక్ 2 డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. కొన్ని లైక్ యూని అసిస్ట్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ యూని అసిస్ట్ ఏంటి అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేయాలి, అటెస్టెడ్ డాక్యుమెంట్స్ మాత్రమే. తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యూని అసిస్ట్ అడ్రస్కి మనం కొరియర్ చేయాలి. మేబీ కొరియర్ చేసిన తర్వాత హార్డ్లీ టేక్స్ 7 days to 10 days. వన్స్ వాళ్ళకి మన డాక్యుమెంట్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఒక అప్రూవల్ లెటర్ ఆర్ ఈమెయిల్ సెండ్ చేస్తారు, లైక్ మొత్తం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు వచ్చేసాయి అని చెప్పేసి. వన్స్ అది అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ యూని అసిస్ట్ ఏ అయితే యూనివర్సిటీస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నామో వాటన్నిటికీ ఇంకా చాలా సింపుల్గా అప్లై చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోయాయి కాబట్టి ఇంకా మన హ్యాండ్స్ నుంచి ఎవ్రీ యూనివర్సిటీస్కి డాక్యుమెంట్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో యూని అసిస్ట్ కాకుండా నార్మల్గా మనం రిమైనింగ్ యూనివర్సిటీస్కి సపరేట్గా పంపించేవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమైతే కావాలో అవన్నీ కూడా మనం పెట్టేసుకొని ఒక ఎన్వలప్లో పెట్టేసి యూనివర్సిటీ అడ్రస్కి కొరియర్ చేసేయడమే. అవి హార్డ్లీ 1 weekలో వాళ్ళకి మ్యాక్సిమం రీచ్ అయిపోతాయి. రీచ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ ఏవైతే పోర్టల్లోని కూడా మనం
స్టేటస్ డైరెక్ట్గా చూడొచ్చు. అంటే లైక్ అప్లికేషన్స్ రిసీవ్డ్ అని, అప్లికేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని, అప్లికేషన్ యాక్సెప్టెడ్, రిజెక్టెడ్, ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ యూనివర్సిటీ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో మనం దానిలోని మన అప్లికేషన్ నెంబర్ ద్వారా మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం అప్లికేషన్స్ అన్నీ పంపించేసాము, డన్. సో అప్లికేషన్స్ అన్నీ పంపించేసాము, వాళ్ళు వెరిఫై చేసేసారు, మనకు యాక్సెప్టెన్స్ ఈమెయిల్ కూడా పంపించేశారు. సో హ్యాపీ. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్లాక్డ్ అకౌంట్ వచ్చేసి ఇది ప్రెజెంట్ అయితే ఐ థింక్ €10,332. సో ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్లీ €861 or €63 రిలీజ్ చేస్తారు మనకి ఫర్ 12 months. ఈ బ్లాక్డ్ అకౌంట్ మనం ఇండియాలో ఉండగానే ఓపెన్ చేసుకోవచ్చు. వన్ థింగ్ ఈజ్ లైక్ డైరెక్ట్గా డాయిచ్ బ్యాంక్ని ఓపెన్ చేయవచ్చు, బట్ ఇంతకు ముందంతా ఈజీగా లేదు ప్రాసెస్ అని విన్నాను నేను, నాకు తెలీదు. సో డిఫరెంట్ బ్యాంక్స్ ద్వారా ఓపెన్ చేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బ్యాంక్లో కావాలంటే ఆ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని దానిలోకి అక్కడి నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. లైక్ ఫిండిబా, కొటాక్ మహీంద్రా, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఇండియాలో ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాంక్స్లో ఈజీగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏ బ్యాంక్లో కావాలంటే ఆ బ్యాంక్లో ఓపెన్ చేసుకొని ఆ అమౌంట్ అంతా కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు, విచ్ ఇస్ లైక్ క్వైట్ సింపుల్. సో ఈ €10,332 అంటే అప్రాక్సిమేట్లీ మేబీ 9 lakhs ఎంత అవుతుంది ఇండియన్ కరెన్సీలో. అవి కాకుండా ట్రావెల్ అండ్ షాపింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఒక 2 lakhs అవుతాయి. సో అప్రాక్సిమేట్లీ జర్మనీలో మాస్టర్స్ చేయడానికి ఇనీషియల్గా ఎంత అవుతుంది వితౌట్ ఎనీ ట్యూషన్ ఫీజ్ అంటే అప్రాక్సిమేట్లీ 10 to 12 lakhs ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి ఎలా ఏంటి అనేది అది స్టూడెంట్ని బట్టి ఉంటుంది. లైక్ కావాలి అనుకుంటే ఇండియా నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, లేదు ఏదైనా యూనివర్సిటీలో హీవీ జాబ్స్ ఉంటాయి ఆర్ పార్ట్ టైం జాబ్స్ ఏమైనా చేసి కూడా వాళ్ళు పే చేసుకోవచ్చు, వాళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్కి వాళ్ళు తెచ్చుకోవచ్చు. సో మనకి అడ్మిషన్ వచ్చేసింది, బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసేసాము, టికెట్స్ బుక్ చేసేసుకున్నాము, అన్నీ అయిపోయి లైక్ అంటే ఇంకా మనం జస్ట్ ఫ్లైట్ టు జర్మనీ ఒకటే మిగిలింది. ఇది జస్ట్ బ్రీఫ్గా అలా చెప్పేశాను. అసలు ఏం కావాలి, ఏమేమి ఉండాలి, అసలు ఏం చేయాలి, ఇక్కడ అడ్మిషన్ రావాలి అంటే ఎలా ఏంటి అనేది చెప్పాను. ఇన్ డీటెయిల్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరేమైనా ఇంకా యాడ్ చేయాలి అనుకున్నా, లేదు నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను నెక్స్ట్ వీడియోలో అవి యాడ్ చేయండి అని చెప్పాలనుకున్నా, ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. డెఫినెట్లీ చేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టిల్ our next video. Bye bye.